ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇప్పుడు ట్రెండీగా నడిచే బుట్ట చేతులు చక్కగా చూపిస్తాను చూడండి. మనం ఎంత కుర్చీ పెడితే ఎలా పెడితే మంచిగా బుంగలాగా వస్తుంది, మనకు చక్కగా ఎలా ఉంటుంది, కింద మనం పట్టీ చేస్తే బాగుంటుందా పైపింగ్ చేస్తే బాగుంటుందా అనే దాని గురించి చెప్తాను. నేనైతే దీని కటింగ్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి, ఇప్పుడు స్టిచ్చింగ్ చెప్తున్నాను. ఈ గుర్తుల ప్రకారం మనం బుట్ట చేతులు అనేవి పెట్టాలన్నమాట. ఇప్పుడు నేను కుట్టుకొని చక్కగా బుట్ట చేతులు పెడతాను చూడండి. దీనికి బ్యాక్ ఫ్రంట్ అనేది మన ఇష్టం అండి, తీసుకోవచ్చు తీసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా, ఇలా మొత్తం లైనింగ్ అండ్ ఒరిజినల్ ఫస్ట్ చక్కగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ ఒరిజినల్ మనం కుట్టుకునేటప్పుడే మనం ఏం చేయాలి అంటే మంచిగా ముడత రాకుండా ఇలా చెయ్యి అదిం పట్టి మనం కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం జారే క్లాతులు ఉంటాయి, మనం పైన వేసేది కాటన్ క్లాత్ కాబట్టి ఇదేంటి అంటే పట్టేస్తూ ఉంటుంది, అదేం జారుతూ ఉంటుంది. కాబట్టి ఇలా అదిమి పెట్టి చేతితో మనం వేసుకున్నాం అనుకోండి, ఇక ఏ తేడా లేకుండా చక్కగా మనకి హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి మనం చక్కగా. ఇలా చేసుకొని ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది చేసుకోవాలి మనం. ఒక్కటి చూపించినా చాలా క్లారిటీగా క్లుప్తంగా చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇలా హ్యాండ్ మనం కుట్టి థ్రెడ్ పైపింగ్ వేస్తే మనం మినిమం 400-500 దాకా తీసుకోవచ్చండి. ప్రిన్స్ కట్ కానీ 1 డాట్ కానీ. ఇక నార్మల్ బ్లౌజ్ అంటే కొంచెం తక్కువగా రేట్ అనేది ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోవచ్చు. ఈ బుట్ట చేతులు ఇంత ముందు నడిచేదండి మనకి ఎక్కువ శాతం, ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వస్తున్నాయి, ప్రతి బుట్ట కూడా తొడుగుతున్నారు. చాలామందికి బుట్ట అనేది ఇష్టం అనేది అవుతుంది. నేను ఏ బ్లౌజు పెట్టినా కూడా 100 బ్లౌజులలో 80 బ్లౌజులకి బుట్టలే అవుతున్నాయి. రంగులు రకరకాల మోడల్స్ అవుతున్నాయి. ఆ మోడల్స్ నేను ఫిక్స్ చేసి పెట్టాలి అంటే నాకు టైం ఉండట్లేదు అనమాట. ఓకేనా, ఇప్పుడు కాట్లు పెట్టేద్దాం. ఇలా లైనింగ్ అండ్ ఒరిజినల్ కుట్టుకున్న తర్వాత చక్కగా ఇలా కాట్ అనేది పెడదాం. పెట్టేసి ఇప్పుడు పైన పెట్టేద్దాం కుర్చీ అనేది. చిన్న కుర్చీ పెడతాను చూడండి, చిన్న కుర్చీ పెట్టుకొని దగ్గరికి మంచిగా మనం పెట్టేసుకోవాలి. చిన్న సూది తీసుకోవాలి మనం, మిషన్ సూది కానీ ఒక సీల లాంటిది కానీ పెట్టేసి ఇలా దగ్గరకి ఇలా కుర్చీ అనేది పెట్టాలన్నమాట. చూడండి ఇలా పెడుతున్నాను, చిన్న కుర్చీ. అన్నీ సమానమైన ఫిల్టర్లు అనమాట, సమానంగా పెట్టాలి. ఫిల్ట్స్ చిన్నగా పెట్టండి, తొందర ఏమీ లేదు. ఇలా చిన్న కుర్చీ పెట్టడం వల్ల దాని అందమే వేరు ఉంటుందండి. మళ్ళీ పెట్టే కుర్చీ కూడా సమానంగా పెడితే ఒకే లెవెల్లో చూడడానికి కూడా చాలా ఫినిషింగ్ చాలా లుక్గా ఉంటుందన్నమాట. ఇది పావించు కుర్చీ అంటారు. పావించ్ అంటే ఎంత ఉంటుంది, చిన్న కుర్చీ అనమాట, పావించుది. ఓకేనా, ఇలా మనం కుర్చీ అనేది పెట్టాలి. ఇది పై వైపు అండి, కింది వైపు కాదు. ఒక 3 ఇంచులు 4 ఇంచుల వెడల్పు దాకా పెట్టాలన్నమాట కుర్చీ అనేది. మనకి భుజం మీద సరిపోవాలి కదా మళ్ళీ, అందువల్ల. ఓకేనా, ఇప్పుడు ఇటువైపు పెట్టేసుకోవాలి కింది బాజులో. ఓకేనా, చూడండి ఇక్కడ కాట పెట్టేయాలి. మళ్ళీ ఇటువైపు కూడా ఎక్కడ దాకా ఉందో గుర్తు మనం కొలతలు పెట్టేసి కాట అనేది పెట్టామండి. వీలైతే కటింగ్ పెడతాను ఈసారి వీడియోలో చూడండి. కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను కటింగ్ పెడతాను. ఇక చిన్న కుర్చీ ఇలా పెట్టాలి. దీనికి కూడా సేమ్ ఆపోజిట్. ఆ కుర్చీ అనేది ఇటువైపు మలిపాం కదా, ఈ కుర్చీ ఇటువైపు మలపాలన్నమాట. చూడండి ఇలా చిన్న కుర్చీ సూదితో చిన్నగా ఇలా అనుకుంటూ అటు కోసం నెట్టాలి, ఇటు కోసం చేతులతో ఇట్లా చేయాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి బొంగ అనేది చాలా మంచిగా వస్తుంది. ఓకేనా, చూడండి ఇలా. ఇది కూడా సేమ్ పైన వెడల్పు ఎంత ఉందో అంత పెట్టుకోవచ్చు, కొంచెం తక్కువగా పెట్టుకున్నా పర్వాలేదు. అది 3 అంటే ఇది 2.5 అలా పెట్టుకోవాలి. ఎందుకంటే చేయి టైట్ ఉంటుంది కదా, మనకు ఆమ్ హోల్ పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం మనం తక్కువగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా ఇప్పుడు చూడండి కుర్చీ ఎంత బాగా బొంగ వచ్చేసిందో మనకి. ఒకే దగ్గర మనకి చక్కగా ఇలా లేచిందనమాట బొంగ. ఇప్పుడు దీనికి పైపింగ్ చేయొచ్చు, మళ్ళీ మనం ఏంటి అంటే చక్కగా పట్టీ కూడా వేయచ్చు అనమాట. ఇప్పుడు పట్టీ వేయడం ట్రెండ్ అండి అంచు బ్లౌజులకి. ఇప్పుడు ఇలా అంచు వచ్చేసింది అనమాట. ఈ అంచుని నేను ఏం చేస్తున్నానంటే చక్కగా గోల్డ్ కలర్ పైపింగ్ వేస్తున్నాను దీనికి. ఇప్పుడు చెరిసగం చేసేసి ఇది 1 సైడ్ మనం మలిచి కుట్టుకొని చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, చూడండి ఇలా ఉంది కదా. ఇది ఇలా ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎక్కువగా ఇప్పుడు బార్డర్ ఇలా కరెక్ట్గా ఇలా గుంజుకొని చక్కగా చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా కొలుచుకోవాలి, ఎక్కువలు తక్కువలు కొలుచుకొని కరెక్ట్గా బార్డర్ పక్కనే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఆ బార్డర్ పక్కనే స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇలా కింద మాత్రం పాదం మందం ఖర్చు ఉండాలండి, పైన అది ఎక్కువగా ఉంది కాబట్టి మనం కటింగ్ చేసుకోవచ్చు.
స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చేయొచ్చు, ముందు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత చేయడం వల్ల ఏంటంటే దీనికి ఉన్న పీసులు కూడా పోతాయి అన్నమాట. అందువల్ల నేను స్టిచ్చింగ్ చేసి చేస్తాము ఎక్కువ. ఇలా బార్డర్ పక్కనే కుట్టు వేసుకోవాలి, చిన్నగా ఇలా వేసుకోవాలి నీట్గా. అది ఉల్టా మీద వేయాలి, అర్థమైందా? ఉల్టా మీద వేసుకుంటే పైకి మలవచ్చు అనమాట, మనం కాజాల పట్టి మలిచినట్టు. ఓకేనా? అర్థమైంది కదా మీకు? అలా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని దీన్ని ఇలా చేసేసి ఎగస్ట్రా పీస్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇంత అవసరం లేదు కాబట్టి మనకి దీన్ని తీసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఖర్చులాగా ఉంచేసి కొద్దిగా తీసేసుకుంటే చాలండి. ఎలాగో పట్టి వేస్తున్నాము, లోన మందంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా డబల్గా ఫోల్డ్ చేసేయాలి మంచిగా. ఇక చూడండి, ఇలా ఒక 2 బార్డర్లు కనిపించేటట్టుగా చేసుకోవాలి. ఇక ఇలా స్టిఫ్గా ఉంటుంది, అంచు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా అంటే ఒక 1.5 ఇంచెస్ వెడల్పు అనమాట పట్టి. ఒక 3 ఇంచులు ఉండేటట్టు 4 ఇంచులు ఉండేటట్టు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇవి పొట్టి చేతులు తొడుగుతారు కాబట్టి నేను చిన్నగా పెట్టేశాను. కావాలి అన్న వాళ్ళు ఆ బార్డర్ ఎంత ఉందో అంత కూడా పెట్టుకోవచ్చు, ఇలా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఒక స్టైల్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది మనకి. ఓకేనా? ఇంక ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా చేసేసి ఇప్పుడు హ్యాండ్ ఎక్కించి నేను చూపిస్తాను బాడీ పార్ట్కి, చాలా బాగుంటుంది. దీనికి బ్యాక్ ఫ్రంట్ అనేది ఏమీ లేదు, పైన ఇలా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ అటు చివరికి కూడా ఒక కుట్టు అనేది వేయాలి. ఇక్కడ బకరం అలాంటిది వేయడం అవసరం లేదండి, ఎందుకంటే మనం అంచే డబల్గా మలిచాం కాబట్టి అవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? ఇలా కుట్టేసి ఇప్పుడు మనం ఇలా అనుకొని చక్కగా హ్యాండ్ అనేది ఎక్కిచ్చేద్దాం. హ్యాండ్ ఎక్కిస్తే ఎంత అందంగా ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇలా మనం చెక్ చేసుకోవాలి చక్కగా. ఇలా చెక్ చేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ వేసి అంత రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఒక్కసారి ఇలా చూసుకోవాలి ఎంతవరకు ఉంది ఏంటి అనేది. ఎక్కువ ఉంటే వదిలేసుకోవచ్చు. సెంటర్ కాట్ పెట్టేసి ఇలా చక్కగా మనం ఏం చేయాలంటే ఇలా చెక్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఇలా చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. కొంచెం తక్కువగా ఉంది, అది ఖర్చులలో వెళ్ళిపోతుంది. ఒక 1/4 ఇంచ్ అంటే పెద్ద లెక్క ఏం లేదండి. ఒక 1/2 ఇంచ్ వస్తే మనం చంకపేలిక అనేది వేయాలి. ఇలా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది. ఆల్రెడీ నేను బాడీ పార్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ ఎక్కించి మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను హ్యాండ్ ఎక్కిచ్చేస్తున్నాను ఒకేసారి. ఇలా గుంజకుండా సెంటర్ కాట్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒక 2 కుర్చీలు బ్యాక్ పార్ట్కి వెళ్ళేటట్టే పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి తక్కువగా బ్యాక్ పార్ట్కి ఎక్కువగా ఉండడం వల్ల ఆ కుర్చీ వాలిపోదు అనమాట, ముందుకు పడిపోదు. ఓకేనా? ఇలా కుర్చీ కొంచెం బ్యాక్ పార్ట్కి ఎక్కువగా ఉండేటట్టు ఒక కుర్చీ అన్న ఎక్కువ ఉండాలి బ్యాక్ పార్ట్కి, అలా పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పాదమందం ఖర్చుతో చక్కగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా చాలా చక్కగా వచ్చేస్తుంది అనమాట మనకి. స్టిచ్చింగ్ అనేది అందంగా నీట్గా ఉంటుంది. 2వ కుట్టు వేద్దాం. ఇలా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. డబల్ స్టిచ్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్ అనేది ముడత లేకుండా చక్కగా మనకి బుట్ట చేతులు చూడండి ఎంత అందంగా వచ్చాయో. ఇలా చిన్న బుట్ట చేతులు అనేవి మనకి నీట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా ఎక్కిచ్చేసేయాలి. చూడండి, మనం ఆ చిన్న బ్లౌజులకైనా పెద్ద బ్లౌజులకైనా మనం దీనికి లాంగ్ ఫ్రాక్స్కైనా దేనికైనా ఫుల్ బ్లౌజులకైనా చాలా అందంగా ఉంటాయండి. ఇలా పెద్ద పట్టీ వేసి బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.